హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టాప్ నేత కుమారుడికి రోడ్డు ప్రమాదం, కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మంగళవారం ఉదయం వేగంగా వస్తున్న స్కార్పియో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. రామ్ లఖన్ సింగ్ యాదవ్ కళాశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఢీకొన్న భీకర ప్రమాదంలోని స్కార్పియో పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ ప్రమాదంలో సెరైకేలా కర్సవాన్ బీజేపీ నాయకుడు బాస్కో బెస్రా కుమారుడు అగ్ని బెస్రాకు, అలాగే కర్సవాన్లోని బురుదీప్ నివాసి పృథ్వీ సహదేవ్ మరియు చైబాసా నివాసి అయిన సుజిత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. వివాహ వేడుక నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన మరియు గాయపడిన యువకులు గర్మానియా నివాసులు. అగ్ని బెస్రా తన తండ్రి బాస్కో బెస్రా క్షేమ సమాచారం తెలుసుకుని ఆదివారం రాత్రి గహ్మరియా నుంచి రాంచీకి వెళ్తున్నాడు. బాస్కో బెస్రా ఇటీవలే తన కాలు విరిగింది. సోమవారం రాత్రి ఆలస్యంగా వారిని చూసి అగ్ని బెస్రా తన స్నేహితులు పృథ్వీ సహదేవ్ మరియు సుజిత్ సంగారియా నుంచి రాంచీకి స్కార్పియోలో తిరిగి వస్తున్నారు. రాంచీలోని కోకర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న ప్రమాదం చాలా తీవ్రంగా ఉండడంతో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులందరూ అందులో చిక్కుపోయారు. ప్రమాద శబ్దం విన్న చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.